నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌద్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ శివపార్వతుల సంవాదాన్ని గురించి చెప్తున్నాడు. పార్వతీదేవి, నాథ, గృహస్థు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏవి అని అడిగింది. శివుడు, దేవి, గృహస్థాశ్రమంలో సతికి పతిసేవ ముఖ్యం, పతిభక్తి ముఖ్య ధర్మం అని చెప్పాడు శివుడు. పార్వతి, నాథ, మానవునికి తల్లిదండ్రులు చనిపోతే లేక భార్యకు భర్త చనిపోతే వారు చేయవలసిన పనులు ఏవి అని అడిగింది. అందుకు శివుడు, పార్వతి, తల్లిదండ్రులు చనిపోయిన గృహస్థు ఏమరకుండా అతిథి సత్కారం, పితృతర్పణం, దేవతారాధన చెయ్యాలి. భర్తను కోల్పోయిన భార్యలు బ్రహ్మచర్యం పాటించాలి. గృహస్థు అష్టమి, చతుర్దశి, పున్నమి, అమావాస్య రోజులలో బ్రహ్మచర్యం పాటించాలి. తన ఇంటిలోని ధాన్యమును ఎలుకలు, పక్షులు భుజించిన అందుకు బాధపడక వాటి ఆకలి తీరిందని అనుకోవాలి. ఇంకా యతీశ్వరులు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా ఆలోచనలు కట్టిపెట్టి నిస్సంగంగా ఉండాలి. అలా చేసినవాడు ముక్తి పొందగలడు అని పరమశివుడు చెప్పాడు. అప్పుడు పార్వతి, మహేశ్వర, రాజులకు కూడా సామాన్య మానవుల్లాగా శరీరము, వాటి అవసరాలు, ఆకలి దప్పులు, స్నానము, భోజనము మొదలగు పనులు జరుగుతాయి కదా. కానీ రాజు ఎందులో అధికుడు? అందరూ అతనికి నమస్కారాలు ఎందుకు పెట్టాలి? రాజు యొక్క ఆగ్రహానికి, అనుగ్రహానికి లోబడి ఎందుకు ఉండాలి? రాజులు సర్వాధికారులుగా ఎందుకు శోభిల్లుతూ ఉంటారు అని అడిగింది. అప్పుడు శివుడు, పార్వతి, రాచరికం అనేది పూర్వజన్మలో చేసిన అధికమైన తపస్సు ఫలితంగా లభిస్తుంది. ఆ కారణం చేత రాజు అందరి చేత గౌరవ అభిమానాలు పొందుతాడు. అతడు తప్పు చేసిన వారిని శిక్షించడానికి, మంచివారిని రక్షించడానికి అధికారం కలిగి ఉంటాడు. కానీ రాజు నీతిమంతుడై ఉండాలి. అతని నీతి అతనిని కాపాడుతూ ఉంటుంది. రాజు నీతిమంతుడైతే ప్రజలు కూడా నీతిమంతులు అవుతారు. రాజు ఇంద్రియములను జయించిన శత్రువులను కూడా జయిస్తారు. రాజు యోగ్యులైన వారిని, నీతిమంతులను తన వద్ద మంత్రులుగా నియమించాలి. తన వద్ద పనిచేసే సైనికులను దయతో చూడాలి. అప్పుడే సైన్యం అతనికి విధేయులై ఉంటారు. రాజు ఎల్లప్పుడూ హితులైన వారిని తన వద్ద మంత్రులుగా దగ్గర చేర్చుకోవాలి. రాజు అనుసరించే నీతి, నిజాయితీ అతనికి ధనమును సంపాదించి పెడుతుంది. అతని కోటను రక్షిస్తుంది. అతని ప్రజలను రక్షిస్తుంది. రాజు అనవసర ఖర్చులు పెట్టకూడదు. అవసరమైన ఖర్చులు పెట్టడానికి వెనుకాడకూడదు. రాజు తన స్వీయ రక్షణలో ఏమరపాటు చూపకూడదు. రాజు ఎప్పుడూ పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. పాపకార్యముల జోలికి పోకూడదు. న్యాయ విచారణ చేసి శిక్షలు విధించే సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
రాజు ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద కోపము ప్రదర్శించకూడదు. తన గురించి, తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తదనుగుణంగా పాలన కొనసాగించాలి. రాజు ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి. రాజైన వాడు ప్రియంగా పలకాలి. పరుషంగా మాట్లాడకూడదు. విద్యాధికుడై ఉండాలి. మిత్రుల ఎడల, శత్రువుల ఎడల ఉపాయంగా వ్యవహరించాలి. సేవకుల యందు ఉపాయంతో వ్యవహరించాలి. రాజు ఎవరితో అనవసరంగా కయ్యం పెట్టుకోకూడదు, కానీ అవసర సమయంలో తన పరాక్రమం ప్రదర్శించాలి. రాజు యజ్ఞములు, యాగములు చేసి దాన ధర్మములు చేయాలి. ఇంకా రాజు అన్యాయం చేస్తే నరకానికి పోతాడు. రాజు చేసిన పాపములు ఎన్నటికీ అతనిని వదలక జన్మ జన్మాంతరం వెన్నాడుతూనే ఉంటాయి. పైన చెప్పిన ధర్మములను పాటించిన రాజు పుణ్యలోకాలకు పోతాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ధర్మములలో పరమధర్మం ఏది అని అడిగింది. అందుకు శివుడు సమాధానంగా, అహింస అన్ని ధర్మములలో ఉత్తమ ధర్మం అన్నాడు శివుడు. పార్వతీదేవి, నాథ, హింస చెయ్యకుండా మానవులు జీవించడం అసాధ్యం కదా, మరి అహింసను ఎలా ఆచరించగలరు వివరించండి అని అడిగింది. అందుకు పరమశివుడు, పార్వతి, నీవన్నది నిజమే. నేల మీద పాకే చీమలు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు, దోమలు, నల్లులు, క్రిమి కీటకాదులను చంపకుండా మనిషి బ్రతకలేడు. కానీ ఆహారం కోసం జీవహింస చేయడం పాపం. ఫలములు, కాయలు, ఆకులు తిని బ్రతకవచ్చు కదా, పాలు త్రాగి బ్రతకవచ్చు కదా. ఇంద్రియ నిగ్రహంతో జీవించిన వారు మహాత్ములవుతారు. కనుక అహింసను పాటించుట కష్టం కాదు. అహింస అనేది వేరు విధంగా చెప్పవచ్చు. చావు పుట్టుకలు ప్రాణుల ధర్మం. దానిని ఎవరూ తప్పించలేరు. ఒకడు పెట్టిన దీపములో శలభములు పడి మరణించిన ఆ పాపం దీపం పెట్టిన వాడికి అంటదు. రైతు పొలము దున్నే సమయంలో నాగటి చాలులో పడి అనేక జీవులు చచ్చిపోతుంటాయి. ఆ పాపము దున్నేవాడికి అంటదు కదా. మానవులు తమ తమ దైనందిన పనులు చేసుకుంటూ ఉంటే ఆయువు తీరిన ప్రాణులు చచ్చిపోతూ ఉంటాయి. ఆ పాపములు ఆయా మానవులకు అంటదు. ఆ ప్రాణులను తామే చంపామని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. పుణ్యకార్యాలకు కానీ పాపకార్యాలకు కానీ బుద్ధి ముఖ్యం. ఏ పని అయినా బుద్ధిపూర్వకంగా చేస్తేనే ఆ పని చేసిన వాడికి సంక్రమిస్తుంది. ఈ సందర్భంలో నీకు ఒక విషయం చెప్తాను. తమకు చావు మూడిన గోవులు రంతిదేవుని వద్దకు వెళ్ళి రంతిదేవుడు చేసే యజ్ఞంలో ఆహుతి అయ్యాయి. ఆ గోవులను చంపిన రక్తం చర్మణ్వతి అనే నదిగా ప్రవహిస్తుంది. ఆ నదిలో స్నానం చేసిన వారు పాపాలు నశించి పుణ్యాత్ములవుతారు. ఆ యజ్ఞంలో చనిపోయిన గోవులన్నీ ఉత్తమ లోకాలకు పోయాయి. కనుక ఆ గోవులను చంపిన పాపం రంతిదేవునికి అంటలేదు. యుద్ధంలో ఇరుపక్షాలు ఒకరిని ఒకరు నరుక్కుంటారు, కానీ యుద్ధంలో చచ్చిన వాళ్ళు స్వర్గానికి పోతారు. కనుక వాటిని హింస అని చెప్పడానికి వీలు కాదు. రాజుకు వేటకు పోవడం, జంతువులను వేటాడడం రాజధర్మం. క్రూర మృగాలను, పంట పొలమును నాశనం చేస్తాయి. క్రూర మృగాలు పంట పొలాన్ని నాశనం చేస్తాయి. మానవులను చంపి వారికి హాని చేస్తాయి. రాజు వేటలో ఆ క్రూర మృగాలను చంపినందువల్ల అతనికి పాపము అంటదు. రాజు చేతిలో చచ్చిన మృగములకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. రాజు దండించతగిన వారిని విడిచిపెట్టినా, దండించతగని వారిని దండించిన, తప్పు చెయ్యని వాడికి శిక్ష విధించిన, బ్రాహ్మణులను హింసించిన రాజు హింస చేసినట్లే. నహుషుడు
బ్రాహ్మణులను హింసించి శాపోపహతుడైనాడు. అలాగే ఇంద్రుడు గౌతమునికి అపకారం చేసి శాపం పొందాడు. కనుక రాజైనవాడు బ్రాహ్మణులకు అపకారం చెయ్యకుండా రాజ్యపాలన చెయ్యాలి. అప్పుడే అతనికి సకల శుభాలు కలుగుతాయి. పార్వతి, యజ్ఞములలో యాగములలో జంతువులను ఉపస్తంభమునకు కడతారు. వాటిని శాస్త్రసమ్మతంగా వధిస్తారు. అలా వధించబడిన మృగాలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. యజ్ఞము చేసిన వాడికి పుణ్యం వస్తుంది. కనుక యజ్ఞ యాగములలో జంతువులను వధించుట హింస కాదు అన్నాడు శంకరుడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, లోకంలో జనుల జీవన విధానం గురించి తెలపండి అని అడిగింది. అందుకు పరమశివుడు, పార్వతి, ఈ మానవలోకం కర్మభూమి, స్వర్గము సుఖములకు ఆలవాలం. భూమి మీద జంతువులు పుట్టడం దుఃఖములకు మూలం. మానవులకు జీవనం గడపడానికి ధనం కావాలి. ధర్మంగా జీవించాలన్నా, కోరికలు తీర్చుకోవాలి అనుకున్నా ధనం కావాలి కదా. విద్య, వర్తకము, సేవావృత్తి, కర్షక వృత్తి ధన సంపాదనకు మూలములు. విద్య కలవాడు నింద పడకుండా బతకాలి. కర్షకుడు నేల యొక్క తత్వమును తెలుసుకొని సేద్యం చేయాలి. వర్తకుడు వస్తువుల ధరల హెచ్చుతగ్గులు తెలుసుకొని వ్యాపారం చేయాలి. వచ్చిన లాభంలో కొంత మాత్రమే వాడుకొని మిగిలినది పెట్టుబడికి చేర్చి వ్యాపారం చేయాలి. అప్పుడే లాభాలు ఆర్జించగలుగుతాడు. పశువుల యొక్క పోకడలు తెలుసుకోవాలి. ఆ ప్రకారం పశువులను కాచే సేవకుడు ధనము, కీర్తి పొందుతాడు. పరుల ధనము, పరుల భార్యలను కోరకుండా ఉండడం, దైవమును పూజించడం, పితృదేవతలను ఆరాధించడం, ఇతరుల పట్ల కరుణ కలిగి ఉండడం, అతిథులను ఆదరించడం ప్రతి మానవుడు ఆచరించవలసిన ధర్మములు అని చెప్పాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, మానవులు 4 వర్ణములుగా విభజింపబడ్డారు కదా, వారికి కర్మలు విధించారు కదా, ఆ కర్మలు ఎలా పరిపక్వం అవుతాయి వివరించండి అని అడిగింది. అప్పుడు పరమశివుడు, మానవులను వర్ణములుగా విభజించిన తరువాత వారికి తగిన కర్మలు విభజింపబడ్డాయి. ఆ కర్మలు శ్రద్ధతో చేయు మానవులు స్వర్గంలో సుఖాలు అనుభవించి తిరిగి అదే కులంలో పుట్టి సుఖములను అనుభవిస్తారు. అలా కాకుండా తమ వృత్తి ధర్మాలను వదిలి ఇతర ధర్మాలు ఆచరించిన మానవులు మరణం తరువాత ఆయా కులములలో తిరిగి జన్మిస్తారు. మానవులు ఎంత పుణ్యం చేస్తే వారు అంతకంటే ఉత్తమ కులంలో జన్మిస్తారు. తరువాత తిరిగి రాని లోకాలు పొందుతారు. దేవతాంశాలలో జన్మించిన వారు ఆపదలు వచ్చినప్పుడు కృంగిపోరు, గర్వంతో మదించరు, తన శౌర్యంతో పాపులను గెలుస్తారు. తమ బంధుమిత్రులతో సఖ్యతతో మెలుగుతారు. దీనులను కరుణతో చూస్తారు, వారిని రక్షిస్తారు. దైవాంశతో పుట్టిన వారికి కోపం రాదు, సౌమ్యంగా ఉంటారు అని మహేశ్వరుడు చెప్పాడు. పార్వతీదేవి, నాథ, మానవ లోకంలో కొంతమంది సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు, సుఖాలను అనుభవిస్తుంటారు. కానీ కొంతమంది దరిద్రంతో బాధపడుతుంటారు. దీనికి కారణమేమిటి అని అడిగింది పార్వతి. అందుకు పరమశివుడు, గత జన్మలో కాకులకు కూడా మెతుకులు పెట్టకుండా, పిడికెడు భిక్షం వేయకుండా పిసినారిగా గడిపిన వాడికి ఈ జన్మలో దారిద్ర్యం చుట్టుకుంటుంది. తినడానికి తిండి, కట్టడానికి బట్ట లేక బాధపడతాడు. అలా కాక పేదవారికి అన్నపానములు ఇచ్చిన వాడికి, తన బంధువులను, స్నేహితులను కష్టకాలంలో ఆదుకున్న వాడికి మరుజన్మలో సిరి సంపదలు కలుగుతాయి, సుఖంగా జీవిస్తారు. కనుక సుఖ దుఃఖములు వారి వారి పూర్వజన్మ
కర్మ పరిపక్వత వల్ల కలుగుతుంది. అంతేకాని బ్రహ్మదేవునికి ఒకరి మీద ప్రేమ, మరొకరి మీద ద్వేషం ఉండదు. దేవుడు ఎవరిని పేదవాడుగా పుట్టించడు. ఎవరైనా ఈ జన్మలో పేదవాడుగా జన్మించి కష్టములు అనుభవిస్తున్నాడు అంటే అది అతడు పూర్వజన్మలో చేసిన పాపముల ఫలం అని తెలుసుకోవాలి. పార్వతి, కొంతమందికి సంపదలు ఉంటాయి, కానీ వారు కడుపు నిండా తినలేరు, అనుభవించలేరు. అలా సంపద ఉన్న దరిద్రం అనుభవిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వీరు పూర్వజన్మలో ఎవరికీ పిడికెడు అన్నం పెట్టి ఉండరు. బంధువులు, మిత్రులు పోరాడగా బలవంతంగా పరులకు ఉపకారం చేసి ఉంటారు. అలాంటి వారు సిరి సంపదలు ఉన్నా అనుభవించలేరు. కొంతమంది తమకు ఏమీ లేకపోయినా బంధుమిత్రుల సహాయంతో తిండికి గుడ్డకు లోటు లేకుండా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారు పూర్వజన్మలో తమకు శక్తి లేకపోయినా ఇతరులకు దాన ధర్మములు చేయాలని మనసులో గాఢంగా కాంక్షిస్తూ ఉంటారు. అందువల్ల ఈ జన్మలో కూటికి గుడ్డకు లోటు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఈ జన్మలో కొంతమందికి అయాచితంగా ధనం లభిస్తుంది. అలాంటి వారు పూర్వజన్మలో పేదలకు అన్నదానము, ధనరూప దానము, వస్త్రదానం చేసి ఉంటారు. ఈ జన్మలో శ్రమతో ధనం సంపాదించేవారు పూర్వజన్మలో ఎవరిని తిప్పించుకోకుండా పేదవారు అడగగానే దాన ధర్మములు చేసినవారు. కొంతమందికి ఎంత శ్రమపడ్డా ధనం చేకూరదు. అలాంటి వారు పూర్వజన్మలో లోభులై తమను యాచించిన వారిని రేపురా మాపురా అని తిప్పించుకొని చివరకు మొండి చెయ్యి చూపి ఉంటారు. కొంతమందికి ముసలితనంలో అలాంటి వారు యవ్వనంలో ఉన్నప్పుడు దాన ధర్మములు చెయ్యకుండా ముసలితనంలో దాన ధర్మములు చేసిన వారు. కొంతమంది తమకు మిక్కుటంగా ధనం కలిగినప్పటికీ వారికి ఉన్న రోగముల చేత తిండి కూడా తినలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారు పూర్వజన్మలో మంచి స్థితిలో ఉన్నప్పుడు దానం చేయకుండా వ్యాధి పీడితుడైన తరువాత దాన ధర్మములు చేసి ఉంటారు. ఈ జన్మలో అందంగా ఉన్నవారు పూర్వజన్మలో శాకాహారం తిన్నవారు. ఈ జన్మలో కురూపులుగా ఉన్నవారు పూర్వజన్మలో అందగాళ్ళై కురూపులను ఎగతాళి చేసి బాధించిన వారై ఉంటారు. పూర్వజన్మలో ఏకపత్ని వ్రతుడై ఉన్నవాడికి ఈ జన్మలో సౌందర్యవతి, సౌశీల్యవతి, గుణవతి అయిన భార్య లభిస్తుంది. అలా కాక భార్యను కష్టపెట్టిన వాడికి ఈ జన్మలో భార్యాసుఖం దూరమవుతుంది. ఈ జన్మలో విద్య, విజ్ఞానం, జ్ఞానం కలిగి ఉండి కూడా పేదరికంతో బాధపడేవాడు క్రితం జన్మలో దాన ధర్మములు చేయాలని తెలిసి కూడా దాన ధర్మములు చేయనివాడే. ఈ జన్మలో తెలివితేటలు లేకపోయినా కూడా అధికంగా ధనము సంపాదించినవాడు కిందటి జన్మలో తెలివి తక్కువ వాడైన పేద సాధలకు దాన ధర్మములు చేసిన వాడై ఉంటాడు. ఈ జన్మలో విద్యావంతుడు, మేధావి అయినవాడు పూర్వజన్మలో గురువులను సేవించి విద్యావంతుడై తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పించిన వాడై ఉంటాడు. కొంతమందికి విద్య నేర్చుకోవాలని అనుకున్నా విద్య రాదు. అటువంటి వాడు పూర్వజన్మలో విద్యావంతులై గర్వించి సాటి విద్యావంతులను అవమానించి ఉంటారు. ఈ జన్మలో ఏ రకమైన బాధలు లేకుండా, రోగాలు లేకుండా భార్యా బిడ్డలతో సుఖంగా జీవిస్తున్నవారు పూర్వజన్మలో సత్యం పలుకుతూ ఇతరుల మీద దయచూపుతూ దాన ధర్మములు చేసినవారు. ఈ జన్మలో మాట వినని భార్య, మూర్ఖులైన కుమారులు, ఒంటి రోగంతో నిండా బాధపడేవారు క్రిందటి జన్మలో కోపంతోనూ, దురాశతోనూ, నాస్తికత్వంతో విర్రవీగినవారు. ఈ జన్మలో పుట్టు గుడ్డివాడు లేక మధ్యలో చూపు పోయినవాడు పూర్వజన్మలో అందగాడై ఉండి ఇతరుల భార్యల వంక చెడు భావనతో చూసినవాడు. ఈ జన్మలో
చెవిపోటుతో బాధపడేవాడు పోయిన జన్మలో మంచివారిని పరుషమైన మాటలతో బాధపెట్టిన వాడై ఉంటాడు. ఉదర వ్యాధులతో బాధపడేవాడు పోయిన జన్మలో ఇతరులకు విషం పెట్టినవాడు. మూత్రకోశ వ్యాధులతో బాధపడేవాడు పోయిన జన్మలో కన్యలను పరకాంతలను శీలం కాజేసినవాడు. ఈ జన్మలో క్షయరోగంతో బాధపడుతున్నవాడు పోయిన జన్మలో పరుల ఆహారమును అపహరించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుష్ఠురోగంతో బాధపడేవాడు పూర్వజన్మలో పరులను దారుణంగా హింసించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుంటివాడుగా ఉన్నవాడు పోయిన జన్మలో పరుల కాళ్ళు చేతులు విరిచిన వాడై ఉంటాడు. ఈ జన్మలో చర్మరోగంతో బాధపడేవారు పోయిన జన్మలో మంచివారిని హింసించిన వారై ఉంటారు. ఈ జన్మలో పాదములకు రోగములు వచ్చిన వారు పోయిన జన్మలో పాదములు కడగకుండా దేవుని వద్దకు వెళ్ళిన వారే. ఇంకా పేదవారిని అమాయకులను నిష్కారణంగా పాదములతో తన్నిన వారే. ఈ జన్మలో కడుపులో రోగములతోనూ జ్వరముతోనూ శరీరం అంతా రోగములతో బాధపడేవారు పోయిన జన్మలో జంతువులను చంపినవారు, గురువులను బాధపెట్టినవారు. ఈ జన్మలో గూనివాడు మరుగుజ్జువాడు పోయిన జన్మలో ధాన్యంలో తాలుగింజలు కలిపి అమ్మినవాడు, తప్పుడు కొలతలతో ప్రజలను బాధపెట్టినవాడు. ఈ జన్మలో వెర్రివాడు పిచ్చివాడు పోయిన జన్మలో అమాయకులను మోసగించి ధనం సంపాదించినవాడు. ఈ జన్మలో సంతానం లేనివారు పోయిన జన్మలో తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టనివారు, పసిపిల్లలను చంపినవారు. ఈ జన్మలో నపుంసకులు పోయిన జన్మలో ఎద్దులకు వృషణాలు కొట్టినవారు. ఈ జన్మలో వైధవ్యం పొందిన వనిత పోయిన జన్మలో భర్తను మోసగించి ధనము సంపాదించినది, తన భర్తను వదిలి మరి ఒకరి భర్తను కోరింది. ఈ జన్మలో గొప్ప వంశంలో పుట్టి కూడా చెయ్యకూడని పనులు, అందరూ ఏవగించుకునే పనులు చేసినవారు. పూర్వజన్మలో అహంకారంతో గర్వంతో మదంతో ఇతరులను అవమానించిన వారు ఈ జన్మలో సేవకులుగా సేవకావృత్తి చేస్తూ యజమానులు పెట్టే బాధలను భరిస్తున్నవారు. పూర్వజన్మలో అమాయకులను నిరపరాధులను కొడుతూ తిడుతూ హింసించిన వారే. ఈ జన్మలో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేవారు. పూర్వజన్మలో నిరపరాధిని శిక్షించిన వాడే. ఈ జన్మలో ఒక్కసారిగా బంధుమిత్రులను పోగొట్టుకున్నవాడు. పూర్వజన్మలో నిర్దాక్షిణ్యంగా ఎందరినో చంపినవాడు. ఈ జన్మలో తనకున్న ధనమును పోగొట్టుకున్నవాడు. పూర్వజన్మలో తన దగ్గర దాచిన ఇతరుల ధనమును వారిని మోసం చేసి అపహరించినవాడు. పార్వతి, నేను పైన చెప్పిన పాపములు చేసిన వారందరూ ముందు నరకం అనుభవించి తరువాత మానవులుగా పుట్టి ఆ కర్మఫలం అనుభవిస్తున్న వారే. క్రితం జన్మలో తక్కువ పాపములు చేసినవాడు మానవుడిగా జన్మిస్తాడు. ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలో అనుభవానికి రావు అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ మనుషులు తాము చేసిన పాపకర్మలకు ఫలితం మరుజన్మలో అనుభవిస్తారు కదా, కానీ మానవులు వారు చేసిన పాపకర్మలకు రాజుల చేతిలో న్యాయాధికారుల చేతులలో శిక్షలు అనుభవిస్తున్నప్పుడు వారి పాపకర్మలు ఈ జన్మలోనే ఫలితం అనుభవించినట్లు అవుతుంది కదా. ఇది తమరు చెప్పిన దానికి పరస్పరం విరుద్ధం కాదా అని అడిగింది. అందుకు పరమశివుడు, పార్వతి, రాజులు న్యాయాధికారులు తప్పు చేసిన వారికి నిష్పక్షపాతంగా శిక్షలు వేస్తారు. ఆ శిక్షలు చూసి మిగిలిన వారు నేరములు చేయకుండా నియంత్రించడానికి అలా చేస్తారు. ఆ శిక్షలు అనుభవించడం అన్నది పూర్వజన్మ పాప ఫలితమే. ఈ జన్మలో చేసిన పాపపుణ్యములు మరుజన్మలో అనుభవించక తప్పదు అన్నాడు శివుడు. పార్వతీదేవి, దేవా, రాజదండన వలన
పాపకర్మల ఫలితం తొలగిపోతుందా పోదా అని అడిగింది. శివుడు, రాజదండనకు గురి అయిన వాడు యమదండన తప్పించుకుంటాడు, కానీ అపరాధిని విడిచిపెట్టిన, నిరపరాధిని శిక్షించిన రాజుకు అధికారి అధిక నరకం తప్పదు. కనుక ఎటువంటి వారైనా తాము చేసిన కర్మల ఫలం అనుభవింపక తప్పదు అన్నాడు శివుడు. మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.